crazy people, welcome to my channel. It's me Chandni. సో ఈ వీడియో వచ్చేసి మై డ్రీమ్ కార్ వీడియో అనమాట. లిటరల్లీ ఓన్ కార్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఉండే ఒక డ్రీమ్ కదా. సో ఆ కార్ని మేము ఈ కారే ఎందుకు పర్చేస్ చేసుకున్నాం, లైక్ ఈ కార్ మాకు ఫైనల్ పేమెంట్ అదంతా ఎంత పడింది, డాక్యుమెంటేషన్ ఎలా జరిగింది, ప్రాసెస్ ఏంటి, ఒక కార్ కొనాలంటే మనకి ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్లీ మేమైతే కార్ని బుక్ చేసుకున్నాము. లైక్ అడ్వాన్స్ అయితే వాళ్ళు ఒక అమౌంట్ అనేది చెప్తారు. నేను ఇక్కడ అమౌంట్ ఎందుకు చెప్పట్లేదంటే బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాల్యూస్ అమౌంట్ అనేది మారుతుంది. సో మనం ఇక్కడ ఒక పేమెంట్ అడ్వాన్స్ అనేది ఇచ్చి కార్ అనేది మనం బుక్ చేసుకుంటున్నాము. సో ఈ కార్ బుక్ చేసుకున్నాక మేమైతే టెస్ట్ డ్రైవ్ అనేది తీసుకున్నాము. అంటే డిఫరెంట్ కలర్ కార్ని వాళ్ళు సేమ్ ఫ్యూచర్స్తో ఉన్న కార్ని తీసుకొచ్చారు. అంటే మేము ఏ కార్ని అయితే తీసుకుంటున్నామో అదే కారు, కాకపోతే కలర్ వేరు. సో దాన్ని టెస్ట్ డ్రైవ్ అయితే మేము చేసామన్నమాట. టెస్ట్ డ్రైవ్ చేసి వాళ్ళు చెప్పిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయా లేదా, లైక్ డ్రైవింగ్లో ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది, సన్ రూఫ్ ఎలా ఉంది, వెనకాల బ్యాగేజ్ పెట్టుకోవడానికి ఎంత వచ్చింది ఏంటని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రతి ఫ్యూచర్ని మేము టెస్ట్ డ్రైవ్లో అయితే మేము టెస్ట్ చేసుకుని చూసుకున్నాం అనమాట. ఓవరాల్గా మా బడ్జెట్లో మాకు ఇదైతే ఓకే అనిపించింది. సో మేము ఈ కార్ని అయితే ఫిక్స్ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము డాక్యుమెంటేషన్ డే అనమాట. ఈరోజు మా కార్ డాక్యుమెంటేషన్ మేము సైనిక్పూర్లో ఉన్న కున్ హుండై స్టూడియోలో కున్ హుండై షోరూంలో అయితే మేము తీసుకున్నాము. సో ఫస్ట్లీ ఏంటంటే డాక్యుమెంటేషన్కి మనకి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్, లైక్ మీకు బిజినెస్ అయితే బిజినెస్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్, మీరు ఎంప్లాయ్ అయితే పేమెంట్ పే స్లిప్స్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్, అలా మన ప్రొఫెషన్ బట్టి మనమైతే డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని లైక్ మనం పేమెంట్ ఎంతైతే చేయాలనుకున్నాం, ఫుల్ పేమెంటా హాఫ్ పేమెంటా అనేది పేమెంట్ ప్రాసెస్ మొత్తం మనకి కార్ డెలివరీ కంటే ముందే జరుగుతుంది. సో దట్ డెలివరీ రోజు మనం జస్ట్ కార్ తీసుకుని వెళ్ళిపోవడమే. సో అందుకని చెప్పి పేమెంట్ ఒక రోజు, డెలివరీ ఒక రోజు వీళ్ళైతే పెడతారు. పేమెంట్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది, డాక్యుమెంటేషన్స్ అవన్నీ అవ్వాలి. ఇన్కేస్ మీది హాఫ్ పేమెంట్ అయితే లైక్ లోన్ ప్రాసెస్ కానీ బ్యాంక్ ప్రాసెస్ కానీ అవన్నీ చాలా ఉంటాయి. లేదు డైరెక్ట్ ఫుల్ పేమెంట్ అయితే మనకు ఆ ప్రాసెస్లు గట్టా ఏమి ఉండవు. సో మాకు ఇంకా 2 డేస్లో డెలివరీ కాబట్టి వాళ్ళు మా కార్ని ఆల్రెడీ తీసుకొచ్చి మాకు అక్కడ డెలివరీ ఎక్కడైతే ఇస్తారో అక్కడ పెట్టారనమాట. మేము జస్ట్ మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నాము, లైక్ అన్నీ వచ్చా లేదా, ఏదన్నా మిస్ అయిందా, లోపల ఎలా ఉంది, పైన ఎలా ఉంది అండ్ మొత్తం మేము ఆ ఫీచర్స్ అన్నీ వాళ్ళు చెప్పినవి కవర్ అయినాయా లేకపోతే ఏదన్నా మిస్ అయిందా ఏంటి అనేది మేము మొత్తం చూసుకుంటున్నాము. మేము తీసుకున్న కలర్ అయితే స్టేరీ నైట్ కలర్ అనమాట. అది మార్నింగ్ వచ్చేసి లైట్ బ్లూగా, నైట్ వచ్చేసి బ్లాక్గా కనిపిస్తుంది. 2 షేడ్స్ వస్తుంది అనమాట ఆ కలర్లో. సో మేమైతే ఆ కార్ అయితే తీసుకున్నాం. i20 ఆస్తా మోడల్ హుండాయిలో లేటెస్ట్ వర్షనే మేము తీసుకున్నాం అనమాట. సో ఇంకా అలా మేము షోరూమ్కి వెళ్తే మనకు అక్కడ వాళ్ళు ప్రతి మోడల్లో మనకి షో పీసెస్ అయితే పెట్టారు. సో దట్ మనం చూడ్డానికి అలా లైక్ క్రెటా అని చెప్పి ఇంకా ఉంటాయి కదా, i20, i10, X10 ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళు అన్ని మోడల్స్ అయితే మనకు పెట్టారు. కానీ మన బడ్జెట్లో మనకు వచ్చేది మనం తీసుకుంటాం కదా. ఇంకా ఫస్ట్ మనకి డాక్యుమెంటేషన్స్ అయితే అయ్యాయి. మేమైతే కావాల్సిన డాక్యుమెంట్స్ విత్ సైన్స్ అన్నీ, ఏ డాక్యుమెంట్ అయినా కానీ వాళ్ళు ఇస్తే మనం బ్లైండ్గా సైన్ చేయకుండా అందులో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారు ఏంటనేది క్లియర్గా టైం పట్టినా కానీ చదువుకుని అయితే సైన్ చేయడం బెటర్. మొత్తం క్లియర్గా చదువుకున్నాక 2-3 పాయింట్స్ అయితే నాకు డిఫరెంట్గా అనిపించి అవి చెప్పి మార్చి మేము చేంజ్ చేసుకుని మేము మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ప్రింట్ చేయించుకున్నాం అనమాట. సో ఇంకా అలా నామినీ సైన్స్, షూరిటీ సైన్స్ ఇంకా అవన్నీ మేము అలా చేసుకున్నాము. ఇంకా అలా మాది డాక్యుమెంటేషన్ అయితే ఆ రోజు అలా అయ్యింది. డాక్యుమెంటేషన్కి మాకు నియర్లీ 3 hours పట్టింది. సో ఇప్పుడు అర్థమైంది కదా డాక్యుమెంటేషన్ అండ్ డెలివరీ వాళ్ళు ఒకే రోజు ఎందుకు ఇవ్వరు అని చెప్పి. సో ఇంకా అలా ఎన్ని సైన్స్ అంటే ఓడి బాబాయ్ అన్ని సైన్స్, పిఎం కూడా పెట్టడమో అనిపించింది. లిటరల్ అన్ని సైన్స్ పెట్టాము. సో i20 అయితే మనకి ఇలా వస్తుందన్నమాట. మనకి ఇది ఆస్తా మోడల్, పైన నార్మల్ సన్ రూఫ్ వస్తుంది అండ్ బ్యాగేజ్ స్పేస్ కూడా వెనకాల బూట్ స్పేస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది టోటల్ 5 seater అనమాట. సో మనకి ఇదైతే ఆటోమేటిక్ అయితే కాదు, నార్మల్దే. మనకి బడ్జెట్లో ఒక కార్ రావాలి లేటెస్ట్ మోడల్లో అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మాకు కవర్స్ అండ్ కింద మ్యాట్స్ కూడా మాకు వాళ్ళే వేసి ఇచ్చారు. లైక్ అది కాంప్లిమెంటరీ అనుకోవాలో లేకపోతే ఏంటో తెలియదు, కానీ వాళ్ళైతే
వాళ్ళు చెప్పిన ప్రైస్లోనే మాకు చాలా మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ అయితే మాకు వేసి ఇచ్చేశారు. ఫైనల్లీ ఇట్స్ అవర్ డ్రీమ్ డే. మేమైతే రెడీ అయిపోయి షోరూమ్కి వెళ్ళిపోయాము, మా కార్ డెలివరీ తీసుకోవచ్చు అన్నట్టు ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. లైక్ నా ఫేవరెట్ కలర్ శారీ అయితే అది, నేను ఆ శారీ తీసుకున్నారు ఆ రోజు స్పెషల్గా, మా స్పెషల్ డేకి స్పెషల్గా ఉండాలని చెప్పి. ఇంకా అలా మా ఫ్యామిలీ మెంబర్స్, మా కజిన్స్, మా సిస్టర్స్, మేము అందరం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అలా మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఎప్పుడెప్పుడు డెలివరీ తీసుకుందామా అని చెప్పి. సో అక్కడ బయట ఆల్రెడీ ఒకరికి డెలివరీ జరుగుతుంది, సో వాళ్ళది అయ్యాక మాది అవుతుంది అని చెప్పి అన్నారు. సో మేము ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం. బయట ఒకరిది అవుతుంది, వాళ్ళు వేరే మోడల్ ఏదో తీసుకున్నారు. సో ఫైనల్లీ ఇట్స్ అవర్ టైం, లైక్ లిటరల్లీ మా టైం వచ్చింది. వీఆర్ ఫుల్లీ ఎక్సైటెడ్. మాకు అస్సలు లైక్ మాటలు రాలేదు, ఇట్స్ అవర్ కార్ అని చెప్పి అలా అనిపించింది. నా వాయిస్లోనే మీకు తెలుస్తుంది ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నాను అని చెప్పి. లైక్ ఫైనల్లీ అవర్ డ్రీమ్ అన్నమాట. సో మేమైతే అలా కార్ డెలివరీని అయితే తీసేసుకున్నాము. మాకు ఎక్కడికైనా తిరగాలన్నా వెళ్ళాలన్నా, దట్టు మాకు డాగ్ కూడా ఉంది కదా, సో కబాన్ ఎక్కడికన్నా తిరగాలన్నా కానీ మాకు వీలు అవ్వట్లేదు. సో మెయిన్లీ మేము అందుకని చెప్పి ఇంకా అలా తీసుకున్నాము. సో ఇంకా అలా కార్ అనేది మనకి వాళ్ళు ఇలా డెకరేట్ చేసి అయితే ఇచ్చారు. మేము డెకరేషన్ కూడా ముందే చెప్పాము, లైక్ హడావిడిగా బెలూన్స్తో గట్టా అలా ఉండకుండా లైక్ సింపుల్గా మాకు ఇలా కావాలి అని చెప్పి ఎలా అయితే చెప్పామో వాళ్ళు అలానే చేసి ఇచ్చారు. సో వినాయకుడు మనకి ఎటువంటి విఘ్నాలు లేకుండా నడిపిస్తాడని చెప్పి వినాయకుడిని అయితే ప్లేస్ చేసాము. అది కాంప్లిమెంటరీ ఇచ్చారు. అండ్ వీళ్ళు మనకి కాంప్లిమెంటరీగా ఒక సెలబ్రేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ కార్ మాన్యువల్ ఒక డైరీ లాగా అయితే మనకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కారు డెలివరీ తీసుకుంటున్నప్పుడు మనం దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, ఏదైనా ఒక మంచిగా వచ్చిన ఒక ఫోటోని అయితే వాళ్ళు ఫ్రేమ్ చేపించి మనకైతే ఇచ్చారు ఇందులో. అండ్ అలా నెక్స్ట్ వచ్చేసి మేము పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. లైక్ కార్ తీసుకున్నాం, సో పెద్దమ్మ గుళ్ళో పూజ చేపిద్దామని అక్కడికి వెళ్ళాము. కానీ సండే అవ్వడం వల్ల లిటరలీ అసలు టెంపుల్ అయితే ఖాళీ లేదు. బాబోయ్ ఎంత రష్. లైక్ సండే కదా, మొక్కులు తీర్చుకునే వాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు సండే దట్టు కార్ పూజ చేయరంట, మాకు ఆ విషయం తెలీదు. సో ఇంకా ఎలానో వెళ్ళాం కదా అని చెప్పి పూజ సామాన్లన్నీ మేమే తీసుకుని ఇంకా మేమే పూజలన్నీ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, కాయిన్స్ పెట్టే దగ్గర కూడా మనకి ఇక్కడ అస్సలు ఖాళీ లేదనమాట. సో ఇంకా అలా మాకు మేమే పూజా సామాగ్రి మొత్తం తీసుకుని లైక్ కారుకి బొట్లు పెట్టుకోవడం, దిష్టిలు తీయడం గట్ట ప్రాసెస్ అంతా మేమే చేసామన్నమాట. లైక్ కార్కి ఓంకారాలు రాయడం, దండ కట్టడం, దిష్టి తాడు కట్టడం అంతా మేమే చేసుకున్నాము.
కార్తో పాటు కార్ క్లీనింగ్ కిట్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. సో ఈ కార్ క్లీనింగ్ కిట్లో మనకి ఏమేమి వచ్చాయనేది చూద్దాము. మనకి ముందుగా అయితే బాక్స్లో అయితే ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇలా అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో నేను ఒక్కొక్కటి తీసి అయితే నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో మనకైతే ఇలా లైక్ క్లీనింగ్ బ్రష్ కానీ షాంపూస్ కానీ ఇవన్నీ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఇది లైక్ షాంపూ అయితే మనకు వచ్చింది, లైక్ షైనింగ్ షాంపూ అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో టైప్ షాంపూ, అదొక షాంపూ ఇదొక షాంపూ. అండ్ ఇవి తుడుచుకునే మెత్తటి క్లాత్స్ ఉంటాయి కదా, కార్ వాష్ చేసుకునే క్లాత్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్, మనం చూస్తూ ఉంటాం కదా లైక్ అద్దాల మీద గట్ట పైన అలా అందని ప్లేస్లో క్లీన్ చేసుకోవడానికి వస్తాయి కదా. సో ఆ బ్రషెస్ అనమాట. మనకి టోటల్గా కార్ క్లీనింగ్ కిట్లో అయితే జస్ట్ ఇలా 4 ఐటమ్స్ ఇచ్చారు.